ఈ టిప్స్ ఫాలో అయ్యి 1 పాట్ రెసిపీ దమ్ బిర్యానీ కుక్కర్లోనే పొడి పొడిగా చాలా మంచిగా చేసుకోవచ్చు. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం దీనికోసం బాస్మతి రైస్ని 30 మినిట్స్ సోక్ చేసుకోవాలండి. తర్వాత కుక్కర్లోకి ఆయిల్ ఇంకా గీ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే ఆనియన్స్ని బాగా సన్నగా తరిగి వేసుకోండి. ఇంకా చిల్లీస్ని కూడా సగం బాగా సన్నగా తరిగి వేసుకోండి, కొన్ని నార్మల్గా వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. తర్వాత మీ దగ్గర ఉన్న వెజ్జెస్ ఏమైనా వేసుకోవచ్చు. నేను క్యారెట్, మటర్ ఇంకా పుదీనా వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతే మనం కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ లీవ్స్ ఫ్లేవర్ మనకు లాస్ట్ వరకు నిల్చుంటుంది. ఓకేనా? తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేశాక మనం మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత 3 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని ఇలా వాటరీగా ఫామ్ అయినప్పుడు మనం కారం, ధనియాల జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా లేదా బిర్యానీ మసాలా ఏమైనా వేసుకోవచ్చు. వెయిట్ ఇలా మసాలా లేదా వేసి ఫ్రై చేస్తే చేదు వస్తుందేమో అని భయం ఏం పెట్టుకోవద్దు. కర్డ్ ఉంది కాబట్టి అదేం అడుగంటదు. ఇలా చేదు కూడా రాదు. తర్వాత 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత వాటర్ కూడా వేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకొని రైస్ వేసుకొని ఇలా కొంచెం కసూరి మేతి కూడా చిమ్ముకొని ఒకసారి కలిపి ఇంకా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే చేయండి. పొడి పొడి బిర్యానీ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్.